నిజామాబాద్ పట్టణంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. హాస్టల్ భవనం పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన అక్షిత నిజామాబాద్ సమీపంలోని విజయ్ ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తాను ఉంటున్న హాస్టల్ పై నుంచి దూకింది. విషయం గుర్తించిన హాస్టల్ సిబ్బంది ఆమెను హుటాహుటిన నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిజామాబాద్ పట్టణంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. హాస్టల్ భవనం పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన అక్షిత నిజామాబాద్ సమీపంలోని విజయ్ ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తాను ఉంటున్న హాస్టల్ పై నుంచి దూకింది. విషయం గుర్తించిన హాస్టల్ సిబ్బంది ఆమెను హుటాహుటిన నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. తరంగిణి, నిజామాబాద్ నగరంలో హాస్టల్ భవనం పై నుంచి ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఆదివారం రాత్రి ఒక హాస్టల్లో అయితే తను అర్ధరాత్రి అంటే రాత్రి 8-9 ప్రాంతంలో అయితే ఆమె మేడపై నుంచి వెళ్ళి అక్కడ ఫోన్ మాట్లాడుతూ కూడా ఆమె ఆ ఫోన్ ని కింద పడేసి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని కూడా చెప్తున్నారు. ఈ జరిగిన సంఘటన అయితే ఉదయం ఎప్పుడైతే ఆమె దూకి ఆత్మహత్యకు పాల్పడినప్పుడు అప్పుడే అక్కడ చూసిన వాళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్ నిజామాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఆమెకి చికిత్సను అందించారు. ఈ చికిత్స కూడా అంటే ఈ రోజు ఉదయం మార్నింగ్ ఆమె చనిపోవడం జరిగింది. మరణించడంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక విషాద ఛాయలు అనేటివి కూడా అలుముకున్నాయని చెప్పొచ్చు. మెదక్ జిల్లా రామాయణపేటకు చెందిన ప్రదీప్ దంపతులకైతే 3 కుమార్తెలు ఉంటారు. వీరిలో చిన్న అమ్మాయి ఈ అక్షిత అనే అమ్మాయి. ఈమె ఒక నిజామాబాద్ లోని ఒక రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతా ఉంది. అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న ప్రకారం అదే కుటుంబ కలహాలతోటే ఇట్లా తీవ్ర మనస్తాపానికి గురై కూడా చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు ఎట్లా అనేది కూడా పోలీసులు మొత్తానికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేసుకున్నారు. తను రాత్రి ఆదివారం భోంచేసిన తర్వాత తల్లికి ఫోన్ మాట్లాడడానికి అయితే మేడపైకి ఎక్కి కొన్ని కుటుంబ కలహాలతోటే చనిపోయిందని చెప్పేసి కూడా ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే పరీక్షల భయంతో కూడా ఇట్లా జరిగి ఉండొచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి. ఆమె చదువుతున్న ఏదైతే మొదటి సంవత్సరం చదువుతున్న సెమిస్టర్ పరీక్షలు కూడా ఆమె ఒక సబ్జెక్ట్ లో తప్పిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మళ్ళీ అంటే రేపు మంగళవారం ఉదయం కూడా వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో కూడా అదే భయంతో కూడా ఆమె అట్లా ఆత్మహత్య చేసుకుందా అని చెప్పేసి కూడా ఇట్లా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇట్లాంటి సంఘటన జరగడము, ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం పట్ల కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మనస్తాపానికి కానీ ఒక ఇబ్బందికి అంతా గురైన పరిస్థితి కనిపిస్తుంది. యువత ఇట్లాంటి పరిస్థితులు అంటే మానసిక నిపుణులు కూడా చెప్తున్నారు, యువత అయితే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎందుకు పాల్పడుతున్నారో, ఎందుకు ఇట్లా జరుగుతుందని కూడా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ఈ రోజు చూసుకున్నట్టయితే కమ్మర్పల్లి మండలానికి చెందిన కూడా ఒక అబ్బాయి 22 సంవత్సరాల అబ్బాయి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ అయిన సంఘటనతో కూడా ఆయన కుటుంబ కలహాలు అంటే ఇంట్లో తల్లి ఏదో ఇబ్బంది ఏదో అనుకున్నారని చెప్పి చిన్న పొరపాటుతోటే ఆయన ఇంట్లో నుంచి పారిపోయి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఒక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అంటే జిల్లాలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అంతా కూడా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇట్లాంటి యువతను ఇట్లాంటి పాల్పడుతున్నారా అని చెప్పేసి కూడా ఒక మనస్తాపానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఉత్తరంగిని. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.